ఎంతో అద్భుతమైన క్షేత్రాలు మన కళ్ళ ముందు ఉంటాయి. కానీ దాని ప్రాశస్త్యం మనకు తెలియకుండా మనము చూడలేము. కానీ అలాంటి ప్రాశస్త్యం కలిగిన ఆలయాలను చూపించేందుకే మా ప్రయత్నం. ఇక్కడ కనిపిస్తున్నది లుంకరామేశ్వర స్వామి ఆలయం. ఇది జగిత్యాల జిల్లాలోని కతలాపూర్ మండలం పోతారం గ్రామ శివారులో ఉన్న లుంకరామేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ సాక్షాత్తు శివుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ ఆలయం పక్కనే మరో ఆలయం నిర్మించారు గ్రామస్తులు. ముందుగా గ్రామస్తులకు అభినందనలు తెలిపాలి. ఎందుకంటే ఒక వేల సంవత్సరాలకు సంబంధించిన ప్రాశస్త్యం కలిగిన ఆలయాన్ని పరిరక్షించేందుకు గ్రామంలో ఉన్న ప్రజలు ఏకతాటిపై ఉండి మరో ఆలయాన్ని నిర్మించి దాని ప్రసిద్ధను ఇప్పటి వరకు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది జగిత్యాల జిల్లాలోని కతలాపూర్ మండలం పోతారం గ్రామంలోని శివాలయం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్న సాక్షాత్తు శివుడు శివరాత్రి రోజు భక్తుల యొక్క భజనలు అలాగే వారు చేసే శబ్దాలను కాసేపు విరామం తీసుకునేందుకు పోతారం గ్రామంలోని గుట్టపై సేద తీరేందుకు వచ్చినట్లు ఇక్కడి వారు చెప్తారు. అందుకే ఇక్కడ సాక్షాత్తు మహాశివుడే ఉన్నట్లుగా ఆలయాన్ని స్వయంభుగా వెలిసినట్లు గ్రామస్తులు చెప్తారు. అలాగే ఆలయం ముందే కోనేరు పైన చెట్టు, ఇలా ఎక్కడ చూసినా ఒక ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం మనకు కనిపిస్తుంది. ప్రతి శివరాత్రి ఇక్కడ పెద్ద పండగ జరుగుతుంది. అలాగే ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్పుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న నీరు ఎంతో పవిత్రమైంది. ఎందుకంటే శ్రీరాముల వారు సీతమ్మ తల్లితో వెళ్తున్న క్రమంలో నీరు అవసరం పడింది. దీంతో నీరు ఎప్పుడు చూడకుండా అలాగే లేదు. ఎండాకాలం శ్రీరాముల వారు చలికాలం బాణాన్ని కాలమైనంతో నీరు ఒక బండరాయికి తగిలింది. ఎప్పుడు బండరాయి నుండి వస్తున్న నీరే ఇప్పుడు కోనేరు. అలాగే ఇక్కడికి వస్తున్న భక్తులు స్వామివారిని కొలిచి అక్కడ ఉన్న ఆ నీటిని తీసుకువెళ్ళి పంట పొలాల్లో వేయడం వల్ల పంటలు సమృద్ధిగా పండుతాయని, అలాగే చర్మ వ్యాధులు ఇతరత్ర వ్యాధులు కూడా దూరం అవుతాయని భక్తులు నమ్ముతారు. అందుకే లుంకరామేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్న ఆ నీటిని తీసుకెళ్తారు. ఆ నీరు ఎప్పుడు అలాగే ఉంటుంది. అయితే ఆ నీరు ఎక్కడి నుండి వస్తుంది అన్నది ఇప్పటి వరకు తెలియదు. ఎందుకంటే 45-46 డిగ్రీల ఎండల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ అక్కడ నీరు ఎండిపోకపోవడం విశేషం. అలాగే శివరాత్రి రోజు ఇక్కడ ఆలయాన్ని ముస్తాబు చేసి ఎంతో గొప్పగా శివరాత్రి వేడుకలు జరుపుతారు. గ్రామస్తులు ఒక తాటిపై ఉండేందుకు గ్రామంలో ఉన్న కుల సంఘాలు కులానికి ఒక బాధ్యత తీసుకొని పనులు నిర్వర్తిస్తుంటారు. ఆ పనుల వల్ల ఎవరికి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటారు. అన్నదాన కార్యక్రమాన్ని శివరాత్రి మరుసటి రోజు నిర్వహిస్తారు. అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున సుమారుగా 80,000 మంది నుండి 1,00,000 మంది వరకు హాజరై అన్నదానాన్ని స్వీకరిస్తారు. ఇది లుంకరామేశ్వర స్వామి ఆలయం యొక్క గొప్పతనం. ఇక్కడ స్వయంభూ స్వామివారు వెలియడంతో చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. అయితే ఆలయం ముందు ఒక కోనేరు, ఆ కోనేరు పక్కనే చెట్టు. ఈ చెట్టు అనేది శివునికి ఎంతో ఇష్టమైన చెట్టుగా భావిస్తారు. ఈ చెట్టు ఆకులు కూడా వారు ముట్టరు. ఇప్పటికీ ఆ చెట్టు కూడా అలాగే పెరుగుతూనే ఉంది. ఉదయం వేళ సాయంత్రం వేళ ఈ ప్రాంతానికి వస్తే ఎంతో ఆహ్లాదకరమైన ఆనందాన్ని పొందవచ్చు. ఎందుకంటే చుట్టూ గుట్టల మధ్య కోనేరు, ఆ కోనేరు పక్కన నీటి ప్రవాహం, ఆ పక్కనే స్వయంభు వెలిసిన శివుడు, ఆ శివుణ్ణి ఆరాధించేందుకు చూసేందుకు వచ్చిన భక్తులు. ఇది ఒక ఆనందకరమైన ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడి పక్షులు అలాగే ఇక్కడ వింత వింత జంతువులు కూడా వింతగా కనిపిస్తుంటాయి. అందుకే ఈ క్షేత్రాన్ని అరణ్య క్షేత్రంగా భావిస్తారు భక్తులు. అందుకే శివరాత్రి రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ స్వామివారు స్వయంభూ వెలియడంతో పాటు పక్కనే గ్రామస్తులు ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించారు. అదే ఆలయంలో స్వామివారిని కొలువై ఉంచారు. ఆ పక్కనే ఇంకో ఆలయాన్ని నిర్మించారు. గ్రామస్తులంతా ఏకతాటిపై ఉండి కుల సంఘాలని ఏకమై ఒక ఆలయాన్ని నిర్మించి ఆలయంతో పాటు మరో ఆలయంని ఎప్పటికప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ముంబై, పుణే, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అందుకే లుంకరామేశ్వర స్వామి ఆలయం అంత ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఉన్న ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, నీరు ప్రతిదీ కూడా ఒక వినూత్నంగా కనిపిస్తుంటుంది. అందుకే ఇక్కడికి స్వామివారిని చూసేందుకు ఎంతోమంది ఆసక్తి కనబరుచుతారు. సాక్షాత్తు వేములవాడ రాజన్నని ఇక్కడికి వచ్చి
కొలువై ఉన్నాడని, అందుకే కోరిన కోరికలు నెరవేరుతాయని ఎంతోమంది తమ కోరికలను నెరవేర్చుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. కొలిసిన వారికి కొంగు బంగారంగా మారిన ఈ శివయ్య ఎంతోమంది ఇళ్లల్లో ఎన్నో రకాలుగా అభయం ఇచ్చారని వారు భావిస్తారు. అందుకే లొంకరామేశ్వర స్వామిని మొక్కుకుంటే ప్రతిదీ జరుగుతుంది అని చెప్పి నమ్మకంగా ఉంటారు. ఇదండి లొంకరామేశ్వర స్వామి ఆలయం యొక్క ప్రతిష్టత, అలాగే ఆయన యొక్క గొప్పతనం గురించి మీకు వివరించాము. అయితే కోరుట్ల నుండి రావాలనుకున్న వాళ్ళు కోరుట్ల నుండి కతలాపూర్ నుంచి ఇప్పపల్లి పోతారం మీదుగా వెళ్ళొచ్చు. అలాగే వేములవాడ నుండి రావాలనుకున్న వాళ్ళు చందుర్తి, రుద్రంగి, కలికోట నుండి నేరుగా పోతారం లొంకరామేశ్వర స్వామికి వెళ్ళి ఆలయంలో ఉన్న శివుని దర్శనం చేసుకోవచ్చు. అలాగే అక్కడ ఉన్న నీటిని కూడా చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.